హాయ్! ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి రైస్ ఐటము, అందులోకి ఒక గ్రేవీ ఐటెం చూపిస్తున్నానండి. ఎప్పుడు మటను, చికెనే కాకుండా సండే కదా, ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేసుకొని అందులోకి ఎగ్గు గ్రేవీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ముందు వెజిటబుల్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చూడండి, బీన్స్, క్యాప్సికము, క్యారెట్, టమోటా, ఆనియన్, పొటాటో, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. మనం వెజిటబుల్ రైస్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ వెజిటబుల్స్ కంపల్సరీ ఉండాలా. మీకు ఇంకా ఇష్టమైన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కోసారి మనకు ఇంట్లో మనం అనుకున్న వెజిటబుల్స్ లేకపోయినా ఉన్నవి వేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, అలాగే బీట్రూట్ వేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా మసాలా దినుసులండి. మనము ఒక వెజిటబుల్ రైస్లోకి అనాస పువ్వు, అనాస మొగ్గ, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, రాతి పువ్వు, ఇవి ఒక్కొక్క కొంచెం ఉరికి ఎక్కువ కాకుండా సింపుల్గా తీసుకోవాలండి మనము ఆయిల్లో వేసుకోవడానికి. ఇవి మనము ఎగ్గు కర్రీలోకి కావాల్సిన గ్రేవీ ఐటమ్స్ అండి. మనం ఎగ్గు గ్రేవీ అన్నాం కదా, కొన్ని జీడిపప్పు, చెక్క, లవంగ, ఆనియన్స్, 2 టమోటాలు, అల్లం పేస్ట్ అట్లా పక్కన పెట్టుకున్నాము, ఒక స్పూన్ అంతా అల్లం పేస్టు. ఇవన్నీ కొంచెం టమోటా, ఆనియన్, జీడిపప్పు, చెక్క, లవంగ కొంచెం ఆయిల్లో మగ్గనిచ్చి మిక్సీ వేసి పెట్టుకోవాలండి. దాన్ని మనము ఒక గ్రేవీ లాగా రెడీ చేసి పెట్టుకోవాలా. ఒక పొయ్యి మీద మనము వెజిటబుల్ రైస్ చేసుకుంటే ఇంకొక పొయ్యి మీద మనము ఎగ్ గ్రేవీ చేసుకోవచ్చు. రెండు ఒకే టైంలో మనకు కంప్లీట్ అవుతాయండి. ఫస్ట్ మనము వెజిటబుల్ రైస్కి ఆయిల్ వేసుకొని అందులో గీ కనపడుతుంది కదండి, నేను ఒక 2 స్పూన్ల గీ వేసానండి. ఆ గీ కరిగిపోతుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు గీ వేసేసి అందులోకి ఫస్ట్ మనము చెక్క, లవంగ, ఆ 2 మనం ఇందాక దినుసులు చూపించాం కదా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, అనాస మొగ్గ, అనాస పువ్వు, రాతి పువ్వు, ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని అవి కొంచెం ఎక్కువసేపు ఉండక్కర్లేదు. అట్లా కొంచెం నూనెలో అవి ఎర్రగా అయితేనే అందులోకి మనము ఈ వెజిటబుల్స్ అన్నీ ఆనియన్స్తో పాటు వేసేసేయండి. అన్నీ మగ్గిపోతాయి. ఆనియన్స్ ఏమి ఎర్రగా వేగనవసరం లేదు. వెజిటబుల్స్తో పాటు అవి చక్కగా మగ్గితే చాలు మనకి. అన్ని వెజిటబుల్స్ వేసేసేయండి మొత్తము. క్యారెట్, బీన్స్, పొటాటో, తర్వాత క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ అండి, ఇవన్నీ కూడా వేసేసి కొంచెం మగ్గనివ్వాలండి వాటిని. అట్లా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేయండి. ఫస్ట్ మనము సాల్ట్ వేసుకోవాలి. తర్వాత టమోటా వేయాలండి. మనం ఇందాక టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమోటా ముందు వేయకుండా వెజిటబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత టమోటా, కొత్తిమీర, పుదీనా ఒకేసారి వేసేస్తే ఇంకా అవి మళ్ళీ ఒక 2 మినిట్స్ అంతే, ఎక్కువసేపు కాదు. ఈ కొత్తిమీర, పుదీనా అన్నీ వేసిన తర్వాత కొంచెం మగ్గాలండి బాగా. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనిచ్చేసేయండి. ఇంకంతే. బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా మనము దాంట్లోకి కరెక్ట్గా ఎసురు పోస్తామండి. రైస్ మీ దగ్గర బిర్యానీ రైస్ ఉంటే బిర్యానీ రైస్ తీసుకోండి, మామూలు రైస్ ఉంటే మామూలు రైస్ తీసుకోండి. అలా కొంచెం ముక్క మెత్తగా ఉడకక్కర్లేదండి, ఎందుకంటే రైస్లో మళ్ళీ వాటర్ బాయిల్లో మళ్ళీ మెత్తగా మగ్గుతాయి కాబట్టి కొంచెం అట్లా ఆయిల్లో మగ్గితే చాలు, ఎక్కువసేపు చేయనవసరం లేదండి. ఈలోపు మనము ఇంతకుముందు చెప్పాను కదండి, ఎగ్ గ్రేవీకి కావాల్సినటువంటి మసాలా ఉల్లిగడ్డ, టమోటా, జీడిపప్పు, చెక్క, లవంగ, ఇవి కొంచెం ఆయిల్లో వేయించేసి వీటిని మిక్సీ చేసి మెత్తగా మనం పెట్టుకొని కొంచెం తాలింపు వేయాలండి. ఒక బాండీ పెట్టుకొని ఫస్ట్ ఆ బాండీలో కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ మామూలుగా వేసుకొని తాలింపు వేసుకోవాలా. ఇది మిక్సీ వేసేటప్పుడు ఏంటంటే అల్లం పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, అది మిక్సీలో వేసినాక వాటితో పాటు 2 ఇలాచీలు, కొంచెం అల్లం పేస్ట్ వేసేస్తే ఒక గ్రేవీ తయారవుతుంది. ఈలోపు ఇక్కడ మనం ఇది బాగా నూనెలో మగ్గిపోయినాయి కదండి, మగ్గిపోయిన తర్వాత అప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ కూడా కొంచెం ముక్కల్లో అంతా కలిసిపోయి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒకసారి అట్లా వేయించితే చాలా బాగుంటుందండి వెజిటబుల్ రైస్. హెల్తీగా కూడా మనము ఏదో మామూలు కలర్ రైస్ అలా చేసుకునే బదులు వెజిటబుల్ రైస్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ రైస్ అండి ఇది. మనము రైస్ తీసుకున్నప్పుడు ముందే కడిగి నానబెట్టుకుంటామండి. మీరు ఎన్ని గ్లాసులు, 1 గ్లాస్ కొలత పెట్టుకొని ఆ కొలత ప్రకారం రైస్ తీసుకోవాలి. 2 గ్లాసుల, 3 గ్లాసుల, మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి. ఇప్పుడు చూడండి, ఎగ్ గ్రేవీ చేసుకోవడానికి నేను ఇందా చెప్పాను కదండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి అవన్నీ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేయాలండి. పసుపు వేసేసి కొంచెం ఆనియన్ మగ్గిన వెంటనే కారం కూడా వేసేసేయాలి.
కారం పొడి కూడా వేసేసిన తర్వాత మనము ఎగ్స్ మనకింట్లో మెంబర్స్ని బట్టి మనం ఎగ్స్ నేనైతే ఒక 7 ఎగ్స్ ఉడకబెట్టానండి. ఆ పొట్టు తీసేసి శుభ్రంగా ఆ ఎగ్స్ను మనము రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ ఇది కారం వేసిన తర్వాత మనము రెడీగా పెట్టుకున్నాం కదా ఎగ్ గ్రేవీ కోసము మసాలా పెట్టుకున్నాం, మిక్సీ వేసి పెట్టుకున్నాం. ఆ మసాలా అంతా దాంట్లోకి వేసేసి కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి. అలా మగ్గుతూ ఉంటుందండి. ఈలోపు మనము రైస్ ఏం చేయాలంటే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం అనుకోండి, కొలత పెట్టుకొని అదే గ్లాస్ తోటి మనము గ్లాసుకు ఒక 2 గ్లాసులు వాటర్ పోస్తే కొంచెం అన్నం బాగా ఉడికినట్లు అవుతుంది. కొంచెం పలుకు మీద రావాలనుకునే వాళ్ళు 1కి 1.5 పోయండి. నేనైతే కొంచెం అన్నం ఉడికినట్లుగా రావాలి కాబట్టి మేము 1కి 2 గ్లాసులు వాటర్ రెడీగా పెట్టుకున్నామండి. ఒక పక్క మసాలా ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఉడికిన తర్వాత ఎసరు బాగా మనం పోసేసామండి. నీళ్ళు నేను చెప్పిన కొలత ప్రకారం గ్లాసుకు 2 గ్లాసులు ఎసరు పోసేసి, ఆ ఎసరు ఉప్పు వేసేసి సాల్ట్ వేసేసి మనం నానబెట్టుకున్న రైస్ అందులో వేసేసుకోవాలి. నానబెట్టిన రైస్ వేసేసుకొని మూత పెట్టేస్తే అన్నం ఉడకడం మొదలు పెడుతుంది. అప్పుడు ఉడికేంతవరకు దాన్ని మనం ఏం కదిలించక్కర్లేదు. ఈ రైస్ వేసిన తర్వాతనే ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోనక్కర్లేదు, ఎందుకంటే గ్రేవీ కలుపుకుంటాం కాబట్టి. ఎందుకంటే వెజిటబుల్ రైస్ ఒట్టిది తినడం కంటే ఇందులోకి పెరుగు పచ్చడి కంటే కూడా కొంచెం ఈ ఎగ్ గ్రేవీ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి అంతే, మూత పెట్టేస్తే కొంచెం అన్నం ఉడికిపోతుంది. ఈలోపు మనం మసాలా అంతా కొంచెం నూనె బయటకు వచ్చేంతవరకు మగ్గిన తర్వాత ఎగ్ గ్రేవీలోకి మనం కొంచెం వాటర్ పోయాలి. ఆ మిక్సీ గిన్నె ఉంటుంది కదండి, కడిగి ఆ వాటర్ పోసేసి కొంచెము వేగిన తర్వాత మళ్ళీ వాటర్లో బాగా ఉడికితే మసాలా కొంచెం టేస్టీగా ఉంటుంది, వాసన పచ్చి వాసన అంతా పోతుంది. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. బిర్యానీ రైస్ చూడండి బాగా ఉడికిన తర్వాత ఇంకా కొంచెం వాటరీగా అనిపిస్తుంది మనకు. అప్పుడు మనం ఏం చేయాలంటే మంట కొంచెం తక్కువలో సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇక్కడేమో ఎగ్స్ మనము రెడీ పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ను కొంచెము ఆయిల్లో ఉప్పు పసుపు వేసి కొంచెం అట్లా వేడి చేసేసి వాటిని వేయించాలా. కొంచెం కట్స్ చేయండి, నైఫ్ తోటి కట్టు పెట్టుకోండి ఎగ్స్కి. కట్టు పెట్టుకొని అట్లా ఉప్పు పసుపులో వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అవన్నీ తెచ్చి ఈ ఉడుకుతున్న గ్రేవీలోనే వేసేసుకోవాలండి మనము. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది జీడిపప్పు వేసాం చూడండి, ఒక పిడికెడు జీడిపప్పు వేసాం. అది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా బలమైందండి. ఆ జీడిపప్పు టేస్ట్తో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ ఎగ్ గ్రేవీ కూడా మనకి. ఆ వేయించిన నూనె కూడా అందులో వేసేసాం వేస్ట్ చేసుకోకుండా. ఆ రకంగా ఎగ్ గ్రేవీ ఇంకా కొంచెం నూనె పైకి తేలేంతవరకు పెడితే ఎగ్ గ్రేవీ రెడీ అవుతుంది. ఇక్కడ రైస్ కూడా మనం ఇందాక చెప్పినప్పుడు మూత పెట్టేసి దాని మీద ఒక బరువు పెట్టండి. మేము చిన్న రోటీ ఇది ఉంటే రాయి ఉంటే అది పెట్టేశానండి స్టోను. అంతే 2 మినిట్స్ పైన కొంచెం వాటర్ పోయండి కింద రైస్ మాడకుండా. కొంచెం పైన మనం వాటర్ పోసామంటే ప్లేట్లో ఎప్పుడు కింద అడుగు అంటదండి, అది గుర్తుపెట్టుకోండి. ఆ వాటర్ అంతా అయిపోయిందంటే ఇంకా మనం రైస్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఎగ్ గ్రేవీ రెడీ, అలాగే కలర్ రైస్ కూడా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి తయారు చేయండి.